వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు. కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో కొత్త రోడ్లకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్. నగరంలో మెరుపు తనిఖీలు, నేరాలపై పోలీసుల కట్టుదిట్టు పహారా. టీటీడీ సరుకుల నాణ్యతను పరీక్షించే మరో 2 యంత్రాలు ప్రయోగాత్మకంగా ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 11వ తెలంగాణ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అండర్ 20లో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న మీకు మెడల్ సెరమనీ ఉంటుంది అతిథులచే. కొంచెం వెనక ఉండడం వెనకరా అక్కడ ఇవ్వండి జరుగు. ఆపలి రాబోయే రోజులలో వరంగల్ క్రీడాకారులకు ఒక హబ్గా మారబోతుందనటానికి మాకు పూర్తి స్థాయి నమ్మకంతో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మీకేం కావాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని, క్రికెట్ స్టేడియం కావాలి అనగానే ఒక నిమిషం కూడా వెనకాడకుండా క్రికెట్ స్టేడియం కానివ్వండి, స్కూల్ కానివ్వండి, స్కూల్ అయితే ఈ ఇయర్ అడ్మిషన్స్ మిస్ కావద్దనే ఉద్దేశంతో ఆగస్టు ఈ నెల 15కే ఓపెన్ చేయండి అని చెప్పి ఒక ప్రిన్సిపాల్ని 10 మంది స్టాఫ్ని అలాట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వంలో అత్యధికంగా విద్య, వైద్యం, దాంతోపాటు ముఖ్యంగా స్పోర్ట్స్ మీద ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇష్టం వారికి ఈ స్పోర్ట్స్ అంటే. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్ళడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా పీరియడ్లో ఇలా క్రికెట్ స్టేడియం వస్తుందంటే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు జీవితంలో, నిజంగా చెప్పాలంటే. మరి వీటన్నింటిలో కూడా ఈ క్రీడలతో వచ్చే ఉపయోగాలన్నీ మనకు తెలిసిన విషయాలే. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎన్ని కోట్లు పెట్టినారా అనేటువంటి ఆరోగ్యం, ఉద్యోగం, క్రమశిక్షణ, వీటన్నిటితోటి కూడా ముడిపడి ఉన్నదే క్రీడలు. మరి ఇంతమంది ఈ విధంగా ఇలా ఈ స్టేడియం కలకల్లాడుతుందంటే రాబోయే రోజులలో రోజు ఇదే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి మా సాయ శక్తుల ఇంకా 3.5 సంవత్సరాలు మా టర్మ్ లోపల ఎన్ని కావాలో అని ఏర్పాటు చేయడానికి మేము నిజంగా కూడా వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేటలో వింత ఘటన. 2 తలల మేకపిల్ల జననం. గొర్రెల కాపరి రామడుగు శేషగిరిరావుకు చెందిన మేకగా గుర్తింపు. జన్యు లోపంతోనే జన్మించినట్టు తెలిపిన స్థానికులు. బాధపడ్డది మధ్యాహ్నం ఎప్పుడో అనబడ్డది. 2 తలకాయలుగా కదిలిపో అట్టే పడుకోబెట్టాలి, కింద గోన్ పట్టేసి అట్టే పడుకోవాలి.
చేసపాటం కూడా ఇట్లా తలకాయ పైకి పెట్టుకొని పోవాలా, తలకాయలు ఇట్లా పైకి పెట్టుకొని పోవాలా. శాంతి భద్రతల పరిరక్షణ మరియు నివారణ చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నగర వ్యాప్తంగా మెరుపు నాకాబందీ నిర్వహించారు. పట్టణంలోని 20 ప్రధాన కూడళ్ల వద్ద సుమారు 150 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాపరింగ్ చేసిన నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవ్ మరియు సరైన వాహన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. పోలీస్ కమిషనర్ గౌహం అలాం మాట్లాడారు. ఉండరు బీఆర్ఎస్లో పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్తగా పార్టీలో చేరిన నేతలకు బీఆర్ఎస్ కండువలు కప్పి ఆహ్వానించారు. నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశానుసారం సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండెబాబు ఈ సందర్భంగా హాస్టల్లోని పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించి ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందజేయాలని వార్డెన్ రాజన్నకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో హాస్టల్లోనే నిద్రించారు. నీ మైండ్, నీ ఫోకస్, నీ బ్లడ్, నీ నరాలు, నీ నర్వ్స్ అన్నీ కూడా ఒకటి ఫోకస్ చేయి చదువు మీద. ఇప్పుడు నేను కష్టపడినాక చదివితే రేపు పొద్దున మంచి గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయ్యి మీ తల్లిదండ్రుల పేరు, మీ అమ్మ కూలిపోతుంది, మీ నాన్న కూలిపోతుంది. కష్టపడి వాళ్ళు రెక్కలు బొక్కలు చేసుకొని గుడాలు మంచిగా ఉన్నాయా లేకపోతే కొనేటప్పుడు మీకు ఎన్నికలు కూడా పడొద్దని చెప్పే గెలిచినాము మా అట్లా దేనికోసం పిల్లల కోసమా? ఎట్లా పట్టుకుంటారు? ఎక్కడికి వస్తే అది మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది కదా ఇచ్చినావా? ఫ్లాష్ గౌరవ జిల్లా కలెక్టర్ హన్మకొండ గారి ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ హాస్టల్లో భోజనం చేసి ఇక్కడే నిద్రించడం జరుగుద్ది. ఇక్కడ పిల్లలకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వారికి ఫుడ్ పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అదేవిధంగా
ఇతర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే పిల్లలతో భోజనం చేసి ఇక్కడే వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని అదేవిధంగా ఇక్కడే నిద్రిస్తాం. ఇప్పటి వరకు కూడా నేను పిల్లలతో అందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం మెనూ ప్రకారమే ఇక్కడ అన్నీ కూడా ఫుడ్కు సంబంధించి మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున కానివ్వండి, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఇచ్చేటువంటి ఫుడ్ కూడా ఏ విధంగా ఇస్తున్నారని అన్నీ కూడా నేను పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు డార్మెంటరీలు కానివ్వండి, అక్కడ హాస్టల్లో కూడా బెడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, బెడ్షీట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా పిల్లలతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడే నిద్రపోవడం జరుగుతుంది పిల్లలతో. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచెర్ల కోసం వరద నీరు తీసుకోపోతే ప్రాంతీయత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు, తెలంగాణకు 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యతపైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేము. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత, నికర జలాల లభ్యత, మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరు కోరుకోం. సముద్రంలో కలిసే నీళ్లు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా కోట, మా వాటా, మా నీళ్ళ యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారనేటువంటి మాట తేవడం పొరపాటు. మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతాం, మేము కాపాడుకుంటాం. మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోండి, కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వదని కోరుతాము. హన్మకొండ జిల్లా హన్మకొండలోని నయీంనగర్ ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న మిట్టపల్లి శివాని అనుమానాస్పదంగా మృతి. కుటుంబీకులకు ఎలాంటి సమాచారం అందించకుండానే మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకి తరలించిన కళాశాల యాజమాన్యం. చప్పుడు కాకుండా మృతదేహాన్ని ఎంజీఎంకు మార్చురీపై తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టార్చర్ అవుతుందన్న గల పంపాను నాన్న. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని గుడిసెను కూలగొట్టిన పూలెందుల గురువమ్మ. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అని లిస్టులో నుండి పేరు తీయించిన కాంగ్రెస్ నాయకులు ఉన్న గుడిసెను కూల్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నామని స్థానిక నేతలను, అధికారులను ఎంత వేడుకున్నా కనికరించడం లేదంటూ బాధితుల ఆవేదన. ఉన్న గుడిసెను కూలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టీఆర్ఎస్ లో తిరుగుతున్న ఉద్దేశంతో
వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు. మాకేం ఇల్లు లేకుండా అయింది. మేము ఇప్పుడు మంది నెల కిరాయికుంటున్నాం. కనీసం మాకు ఇల్లు కూడా లేదు. మేము మంది నెల కిరాయికుంటున్నాం అని బతిలాడినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి సూచనలు లేదు, ఇటు ఒక్క ఈడ ఇల్లు ఉన్నదా లేదని అడిగిన లేదు. మళ్ళా మా తమ్ముని కొడుక్కి ఆడు తల్లి లేదు, తండ్రి లేదు. ఇద్దరు డెత్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించినాం. అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూలకొట్టిన ఇల్లు కూలకొట్టారు కదా, కనీసానికి ఇవ్వండి బతుకుదానికన్నా ఉపయోగపడుతుందంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటారు. మరి ఇప్పుడు ఆమె ఆడుంటుంది, ఈ మంది నెల కిరాయికుంటున్నది. ఇప్పుడు ఇల్లు రాలే, ఇల్లు వచ్చి ఉన్న గుడిసె కూడా కూలగొట్టి మంది నెల కిరాయికుంటుంది. అది కూడా బతిలాడినాం. పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా బతిలాడాడు. అయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కన వేస్తారు. తెలంగాణలో అధ్వానంగా మారుతున్న గురుకుల పాఠశాలలు. మహిబాద్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు గొడ్డు కారంతో మాడిపోయిన అన్నం పెడుతున్న సిబ్బంది. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రత. పిల్లలకు పెట్టే భోజనం చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఎవరు బాబు వండింది? వంట చేసింది నువ్వా? నీ పేరేంటి? ఎంతమంది వంట వాళ్ళు? ఏరి మరి ఎందుకు పోయినరు? నలుగురికి టాబ్లెట్ అవసరం పడ్డా? వాళ్ళు నలుగురు టాబ్లెట్ ఏమవసరం పడింది? ఎవరెవరు వాళ్ళు? వంట వాళ్ళు ఎందుకని వాళ్ళు? నువ్వు వంట ఆమెడా అమ్మా? ఇదెవరు కడిగే వాళ్ళు? ఎవరు స్లీపర్స్? ఎవరు? నీ పేరేంటి? ఎవరు పెట్టింది నీకు? మనోహర్ ఎవరు? క్యాటరింగ్. కనీసం దానికి కడిగింది లేదంటే కడగదు. రోజు కడుగుతుంది. ఏం కడుగుతారా? ఏంటి మరి మిగతా వాళ్ళేది వంటలు ఇవాళ వంటలు? ఆ క్యాబేజ్ ఎంత పాడైపోయే వరకు లోపలే పెట్టుకురా. అవి పెడితే పిల్లలు బతుకుతారా? నీ పిల్లలు ఉన్నారా? నువ్వు అదే పెడతావా? అదే నువ్వు ఇక్కడ తింటావా? నేను ఇక్కడే తింటా. చూపిద్దా ఏంటి వంట ఇవాళ? దీన్ని పొంగల్ అంటారా? ఎందుకు మార్చడం? ఇంత కప్పు వాసన వస్తుంది. గంజి బియ్యం. గంజి బియ్యం. ఇది గంజి బియ్యం ఎందుకు వస్తున్నాయి? ఎన్ని కిలోల బియ్యానికి ఎంత పప్పు వేస్తారు? పప్పు ఏం పొంగల్ అంటే ఏంటి? పొంగల్తో మిరియాలు మిక్కి. నువ్వు కొత్తగా చెప్తున్నావు ఏందే? అన్నంలో మిరియాలు మిర్చి వేసి అన్నం తాలింపు పెట్టి దానికి పొంగల్ అంటారా? అంటే వంట వచ్చా? నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకున్నావు? పొంగల్లో ఏం వేస్తారు? నీ మెనూ ఏంటి ఇవాళ? దేంతో పెడతావు ఇది? గంటలు ఆవాలు జీలకర్ర కూడా వేద్దా? బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? ఆశీర్వాదాలు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పకపోయినా ఇంత మొత్తం బియ్యం గంజి బియ్యం ఇస్తున్నారు అని. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగిపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాన్ని పూరిస్తా పోతా ఉన్నాం. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వదిలేసే రకం కాదు మనం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారమైనా దాన్ని మోసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే ప్రభుత్వం సాగుతా ఉంది. మాకొచ్చిన సమాచారం, కింది స్థాయి నుంచి వచ్చిన సమాచారం, 3 నెలల క్రితం వరకు పరిస్థితి వేరు. ఇవాళ పరిస్థితి చాలా మెరుగైంది. సన్న బియ్యాలతో, ఇందిరమ్మ ఇళ్లతో, రేషన్ కార్డులతో
ఇవాళ ప్రజలు సంపూర్ణంగా మనకు మద్దతిచ్చిన పరిస్థితిలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పేపర్లో చూశారు ఇవాళ కేసీఆర్ దోషి అని ఘోష్ కమిషన్ తేల్చింది. ఎందుకు దోషి? ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీరింగ్ చెప్పిందిల్లే, కాంట్రాక్టర్ చెప్పిందిల్లే. నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసిన ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా కేటీఆర్ గారు? మీరు ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది మామో, మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది. ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం. నిజాయితీపరమైన కమిషన్ ఇక నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్ములకు ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని మిత్రులారా. ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. రాహుల్ గాంధీ ఎందుకు తపన పడుతా ఉన్నాడు? నీతి నిజాయితీగా ఏమీ లేకుండా సాదా సీదా జీవితంతో ఈ దేశం కోసం ఆర్మీస్ ఎందుకు కృషి చేస్తా ఉన్నాడు? గాంధీ మహాత్ముని సిద్ధాంతం నమ్ముకున్నాం కదా, ఆ దశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కేబినెట్ అంతా కూడా సదావుగా పనిచేస్తా ఉంది. దానన్న పోర్ట్ఫోలియో మార్చాలని దగ్గర అడుగుతున్నారు. అడిషనల్ ఏమంటున్నారు? ప్రజా ఆరోగ్యం కన్నా భిన్నమైన పోర్ట్ఫోలియో ఏదో నేను అడుగుతా ఉన్నా. మన ఆరోగ్యం అంతా ఆయన చేతుల్లో కదా ఉంది. చక్కగా చక్కబెడతా ఉన్నారు. అడిషనల్ అంటే ఒక వేరు, అది మార్చినాక తెలియదు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు. భూమి సునీల్ జీవితం వడ్డించిన విస్తరి కాదు, పట్టుదలతో తనకు తానే నిర్మించుకున్న చరిత్ర. మైబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో భూమిని నమ్ముకొని బ్రతికిన సాధారణ రైతు మేక సంజీవారెడ్డి గారి బిడ్డ దేశమంతా గుర్తించిన భూమి సునీల్గా ఎదగడం సామాన్యుడు సాధించిన ఘన చరిత్ర. సంజీవారెడ్డి గారి జన్మించిన సునీల్ రెడ్డి గారు జీవితం ఇప్పుడు కనిపించినట్లుగా అందమైన జీవితం కాదు, లేకుంటే ఇప్పుడు అనుభవిస్తున్న గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వడ్డించిన విస్తారంలో వారి జీవితంలోకి రాలేదు. ప్రతి క్షణం ప్రతి నిమిషాన్ని ఒక క్యాలిక్యులేటెడ్గా, అంటే ఒక సామాన్యుడు సైతం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే, ఒక సామాన్యుడు సైతం ఒక గోల్ పెట్టుకుంటే, ఒక సామాన్యుడు సైతం సాధించగలడు అని నిరూపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో మనం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తుల్లో మనం జిల్లా నుంచి మొదటి వరుసలో ఉండే వ్యక్తి సునీల్ రెడ్డి గారు అని చెప్పడానికి మాత్రం. అయ్యగారిపల్లి గ్రామం అనే ఒక రైతు కుటుంబంలో, ఒక భూమిని నమ్ముకొని బతికిన కుటుంబంలో జన్మించిన సునీల్ రెడ్డి ఈరోజు రాష్ట్రం మొత్తానికే భూమాత అనే పేరుతో ఒక దశా నిర్దేశం చేయగల రూపశిల్పిగా భూమి సునీల్గా మారడం వెనుక అనేక ఎత్తుపలాలు ఉన్నాయి, కష్టసుఖాలు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి, అన్నం తినని రోజులు ఉన్నాయి. వారు చదువుకున్నప్పటి నుంచి కూడా
నాకు తెలుసు. నాకంటే సరే వారు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వయసులో నాకంటే కొంత చిన్నవారే కాబట్టి నేను కురవిలో ఆయన చదువుకున్నప్పటి నుంచి నేను చూశాను. చదువు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని, అంటే పేదరికాన్ని జయించడానికి, సమాజంలో ఒక గుర్తింపు సాధించడానికి దగ్గర దాని చదువు మాత్రమే ఆయన నిర్ణయించుకొని చదువు ద్వారానే విజయాన్ని సాధించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో సునీల్ రెడ్డి గారు ముందడుగు వేయడం వల్లే ఈరోజు ఇంతమంది పెద్దలు ఆయన రాక కోసం చూసే పరిస్థితి, ఆయన కోసం ఎదురు చూసే స్థితి ఉంది. ఇది వారి గొప్పదనాన్ని మనలో స్ఫూర్తిగా తీసుకోవాలి. కష్టపడితే ఏ పేదింటి బిడ్డైనా ఒక గొప్ప వ్యక్తి కాగలడని మనకు అంబేద్కర్ నిరూపించాడు, మన అబ్రహం లింకన్ నిరూపించాడు. అవన్నీ చరిత్ర అయితే మన కళ్ళ ముందు కనిపించే చరిత్ర లేక సునీల్ రెడ్డి గారు. కాబట్టి వారు మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారి సోదరుడిగా, మిత్రుడిగా వారిని కలుసుకోవాలని, ఇంకా చెప్పాలంటే వారి గురించి ఒక పెద్ద చరిత్ర, ఒక పుస్తకమే తయారు చేసేంత చరిత్ర ఉన్నప్పటికీ సమయం కాలాతీతమైంది. ఇప్పటికే వారు పొద్దున్న నుంచి పర్యటనతో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం కలుసుకుందాం, వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సోదరుడు మధుకర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సునీల్ అన్నకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరింత గొప్ప స్థితికి చేరుకోవాలని, మన జిల్లా పేరును మరింత గొప్పగా దేశం గర్వించే విధంగా తీర్చిదిద్ది అనేక మంది పేద బిడ్డలకు స్ఫూర్తిని అందించే విధంగా సునీల్ కావాలని, ఈ భూమి ఉన్నంతకాలం ఆయన పేరు నిలబడాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.